పసిడి ధరలు సామాన్యునికి అందనంత దూరం వెళ్లిపోతున్నాయి. దీంతో కస్టమర్స్ లేక గోల్డ్ షాపులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బంగారం దుకాణాలపై ఆధారపడి బతుకుతున్న కార్మికులు, స్వర్ణకారులు పనులు లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి చిన్న బజారులోని బంగారం దుకాణాలు కస్టమర్స్ లేక వెలవెలబోతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. గత నెలల రోజులుగా బంగారం ధర 10,000 రూపాయల పైగా పెరిగిన పరిస్థితి. మామూలుగా బంగారం దుకాణాలు సామాన్యులకు ఏదైతే సామాన్యులు దిగువ మధ్యతరగతి వారు చిన్న చిన్న దుకాణాలని ఆశ్రయిస్తారు. గత వందల సంవత్సరాలుగా కేవలం చిన్న దుకాణదారులే ఏదైతే భారతీయులకు సాంప్రదాయంగా ఏదైతే బంగారు నగలు అమ్మడం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ స్థాయిలో పెద్ద పెద్ద దుకాణాలు వచ్చినప్పటికీ చాలామంది పేదవారు కానీ మధ్యతరగతి వారు కానీ ఇలాంటి దుకాణాలని ఆశ్రయిస్తారు. ప్రస్తుతం మనం మిత్రా జ్యువెలరీస్ దగ్గర ఉన్నాం. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు 1,00,000 మార్క్ దాటింది. ఏదైతే ఓవైపు కార్పొరేట్ దుకాణాలు వచ్చాయి పెద్ద స్థాయిలో, ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? 1,00,000 మార్క్ దాటిన తర్వాత వ్యాపారాలు ఎలా కొనసాగుతున్నాయి? పెళ్ళిళ్ళ సీజన్ జరిగింది కదా, ఎలా నడిచింది వ్యాపారం? యావరేజ్ సార్, ఎక్కువ స్పీడ్ ఏం లేదు, చాలా తక్కువే జరిగింది. వస్తారు బొట్టు గుండ్లు తప్ప ఒక హారాలు కానీ నెక్లెస్లు కానీ చైన్ లాంటివి కొనుగోలు తగ్గిపోయినాయి. తగ్గినప్పుడు చూస్తాంలే అనే డైలామాలో ఉన్నారు. కొనుగోలు అయితే చాలా చిన్న దశలో వెళ్ళిపోయింది. చాలా కష్టంగా ఉంది వ్యాపారం. ఇప్పుడు వెండి పరిస్థితి ఎంత? వెండి వచ్చి 1,00,000 రూపాయలు వచ్చేసింది. ఇప్పుడు అది 100 రూపాయలు గ్రామ్ లెక్క అమ్ముతాను. గతంలో అయితే 60 రూపాయలు 50 రూపాయలు అట్లా అమ్మడం వల్ల బాగానే ఉండింది. ఇప్పుడు 100 రూపాయలు అయిపోయింది. ధర పెరగడానికి సేవింగ్స్ కోసం బంగారు కొంటున్నారా లేకపోతే ఆభరణాల కోసం కొంటున్నారా? సేవింగ్స్ అనేది చాలా తక్కువ సార్. ఇప్పుడు సేవింగ్స్ ఖర్చులకే లేనప్పుడు సేవింగ్ నుంచి వస్తుంది. ఏ స్థాయిలో బంగారం ధర ఉంటే ఏదైతే వినియోగదారులు కొనే పరిస్థితి ఉంటుంది? ఒక 7,000 రూపాయలు మొదలు ఉంటే సామాన్యులకి అందుబాటులో ఉండొచ్చు. మరి దాదాపు 10,000 రూపాయల దగ్గర ఉంది కాబట్టి కొనుగోలు కొంచెం వెనకం చేస్తున్నా అనేసి వ్యాపార ధోరణి బట్టి తెలుస్తుంది. మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి షాప్ పెట్టుకున్నారు? రేటు పెరిగిన వల్ల వ్యాపారం బాగా తగ్గింది. ఈసారి అక్షయ తేదీ కూడా ఏం ఉండదేమో, వ్యాపారం బాగా. గతంలో ఎంత జరిగేది, ఇప్పుడు పరిస్థితి? అప్పుడు బాగా జరుగుతూ ఉంది, ఇప్పుడు బాగా డౌన్ అయిపోయింది. 10,000 రూపాయల దగ్గర వచ్చేసింది కాబట్టి తగ్గిపోయింది. భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? 1,20,000 వస్తుంది అంటున్నారు. ఎంత వస్తుంది? రాయలసీమ జిల్లాలతో పోల్చుకుంటే నెల్లూరు, తిరుపతిలోనే ఎక్కువ బంగారు కొంటారు. అలాంటి పరిస్థితి మీరు గతంలో పెద్ద ఎత్తున బంగారు అమ్మకాలు సాగించినట్టున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇంకా భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఇంతకు ముందు బాగుండింది, ఇప్పుడు కార్పొరేటర్ షాప్లు వచ్చి కొద్దిగా తగ్గింది. ఇప్పుడు రేట్ ఇంకా పెరిగిన వల్ల ఇంకా డౌన్ అయిపోయింది. తిరుపతి నగరానికి సంబంధించి బంగారు హబ్ అని చెప్పవచ్చు చిన్న బజారు వీధి. ఈ చిన్న బజారు వీధిలో ఏకంగా 150 పైగా దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న దుకాణాలు. ఈ దుకాణాల్లో ఏదైతే వ్యాపారులు మధ్యతరగతి పేద వర్గాలకు సేవలు అందిస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా పెరిగిన ధరలు అనేక వ్యాపారాలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మరో వ్యాపారస్తులు. చెప్పండి, ఎలా ఉంది సార్ ఈ రేట్లు పెరగడం పరిస్థితి వల్ల? సార్ బిజినెస్ లేవు, చాలా రేట్ పెరిగిపోయింది. మేము తెల్లారి నుంచి సాయంత్రం ఖాళీగా ఉంటాం. ఈ రేటు 9,100 9,050 రూపాయలు ఉండి ఈ వల్ల రేటు వల్ల చాలా దెబ్బలు పడుతుంది సార్. 1,00,000 దాటింది కదా 24 క్యారెట్స్, ఇంకా ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరుగుతుంది సార్, 1,20,000 వరకు వస్తుంది. 4,000 5,000 రూపాయలు పెరిగితే ఒకేసారి డబల్ అయిపోయింది. ఈ రేటుకి 4 గ్రాములు కొనే వాళ్ళు 1 గ్రామే కొంటున్నారు బంగారు. అట్లా రేట్ అయిపోయింది. దానివల్ల బిజినెస్ పూర్తిగా దెబ్బలు పడింది, చాలా దెబ్బలు పడింది సార్. అది మరి భవిష్యత్తులో ఎలా మీ చిన్న చిన్న దుకాణాలలో పరిస్థితి? సార్ ఇట్లా ఉంటే ఖాళీ చేసి పోవాల్సింది తప్పదు. రాజస్థాన్ పోవాల్సింది తప్పదు. ఈ మారి బిజినెస్ ఉంటే పోవాలి. గతంలో రోజుకు కనీసం 5-6 వచ్చి బంగారు పెళ్ళిళ్ళ సీజన్లో కానీ ఇతర సీజన్లో కానీ బంగారం కొనుగోలు చేసేవారు. సో అలాంటి పరిస్థితి ప్రస్తుతం ఒకరిద్దరు కూడా షాప్కు రావడం లేదు. వచ్చిన వారు కూడా అత్యవసరమైతే తప్ప బంగారు కొనని పరిస్థితి ఏర్పడిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుని బంగారం రేటు తగ్గించే పరిస్థితి కూడా కనిపించడం లేదు. బంగారం ధర మరో నెల రోజుల్లో 1,20,000 వరకు చేరుకునే అవకాశం ఉందని కూడా వీరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పెద్ద కార్పొరేట్ దుకాణాల వారు షేర్స్ వ్యవహారాల వల్ల వారి దుకాణాలు నడుస్తాయి, కానీ మాలాంటి వారి దుకాణాలు మూతపడే పరిస్థితి ఉంది. ప్రజలకు సాంప్రదాయంగా ఏదైతే వందల సంవత్సరాలుగా చిన్న చిన్న దుకాణాలే సేవలు అందిస్తున్న నేపథ్యంలో వీరి దుకాణాలు భవిష్యత్తులో కనుమరుగవుతాయా, లేకపోతే ఏదైతే ధరలు తగ్గి వీరు మరోసారి తమ వ్యాపారాలను ముందుకు తీసుకెళ్తారా అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్.